ఎమ్మెల్యేలు ఎంపీలను టార్గెట్ చేయొద్దంటూ కూడా కొన్ని విజ్ఞప్తులు వస్తున్నాయి. సో అందరూ సమానంగానే ఉండాలి, కేవలం ప్రతిపక్షాలని టార్గెట్ చేస్తున్నారా అన్నది ఒక క్వశ్చన్ వినిపిస్తోంది. ఏం చెప్తారు? అధికార పార్టీ నాయకులే ఉన్నా కానీ కూలగొట్టాల్సినటువంటి అవసరం ఉంది, ముందు అక్కడి నుంచే మొదలు పెట్టండి, సామాన్య ప్రజానీకం తర్వాత అన్నటువంటి మాటలు ఈరోజు వినిపిస్తున్నాయి. ముందుగా ఐన్యూస్ ప్రేక్షకులకు, మీకు, కో ప్యానలిస్టులందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఇవాళ పనిచేస్తున్నటువంటిది మనందరికి కనబడుతుంది. ఇవాళ అంటే గత 10 సంవత్సరాలుగా తెలంగాణను పరిపాలించినటువంటి కేసీఆర్ ఆధ్వర్యంలో ఇవాళ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ ప్రణాళిక లేకుండా ఇవాళ చెరువులు, నాలాలు కబ్జాలకు గురైనటువంటిది మనందరం చూసిందే. ఎందుకంటే ఇవాళ వర్షం వస్తే హైదరాబాద్ లో ఏ విధంగా వాటర్ ఇండ్లలోకి రావడం, కాలనీలు మునిగిపోవడం, రోడ్ల మీదకే వాటర్ రావడం అనేది మనందరం చూసినాం. సో దీనికి అరికట్టాలి, హైదరాబాద్ ని భవిష్యత్ తరాలకు కూడా అందించాలనే ఒక సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రాని ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెస్ ప్రొటెక్షన్ ఏజెన్సీని. ఇది జీవో నెంబర్ 99 ద్వారా 19/7/2024లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పాలక మండలికి అధ్యక్షులుగా స్వయంగా ముఖ్యమంత్రి గారే దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ఒక కమిషనర్ ఆధ్వర్యంలో ఇవాళ హైడ్రా పనిచేస్తున్నది. ఇది 3 జోన్లుగా విభజించి, అంటే హైదరాబాదు, సైబరాబాదు, రాచకొండ, దాదాపు జిహెచ్ఎంసీతో పాటు 7 కార్పొరేషన్లు, 33 గ్రామ పంచాయతీలు ఈ హైడ్రా పరిధిలోకి వస్తుంది. ఇవాళ ఇది ఏం చేస్తుందంటే దీని యొక్క ప్రధాన ఉద్దేశం, ఎవరైతే గత పాలనలో అంటే 10 ఏళ్లుగా కాల్వలని ఆక్రమించి ఇవాళ ఎల్టీఎఫ్ ని అంటే లోయర్ ట్యాంక్, లోయర్ వాటర్ దాన్ని అదే బఫర్ జోన్లలో ఎవరైతే ఆక్రమించి అక్రమాలు కట్టారో వాళ్ళని ఆ యొక్క నిర్మాణాలని కూల్చివేయడం జరుగుతుంది. మరి దీంట్లో ఇది బీఆర్ఎస్ నాయకులు లేదా ఇంకొక పార్టీ నాయకులు వాళ్ళు ఎందుకు ఇవాళ భయపడవలసిన అవసరం ఉందండి? రేపు ఇవాళ ఎందుకంటే ఇవాళ ఈ విధంగా కనుక మనం చేయకపోతే రేపు వాటర్ ఎక్కడ నీళ్ళకి ఇవాళ కెనాల్ చూడండి, ఏదైతే చెరువులకు రావాల్సినటువంటి వాటర్ రాకుండా అక్రమ కట్టడాలు కట్టారు, దాన్ని కూల్చేస్తే ఇవాళ కేసీఆర్ గాని కేటీఆర్ గాని బీఆర్ఎస్ నాయకులకు వచ్చిన ప్రాబ్లం ఇబ్బంది ఏంటంటే ఇవాళ లింగం యాదవ్ గారు దీంట్లో ఎవరికి ఇబ్బందులు ఏం లేవు. అక్రమ కట్టడాలు, చికం భూములు, చెరువులు